గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. మా అమ్మను కొట్టి మెడకు చున్నీ కట్టి ఫ్యాన్ కి వేలాడదీశారు. అక్కడే అందరూ నిల్చొని ఉన్నారు, కానీ ఎవరూ రాలేదు. తన తల్లి చనిపోయిన తర్వాత ఓ 5 ఏళ్ల కుమారుడు చెబుతున్న మాటలివి. కొట్టి కానం చెప్పు, ఫస్ట్ కానం చెప్పు. కొట్టి కడ్డీకి సున్ని తీసిండుగా సున్ని కడ్డీ కట్టి గొంతు కట్టిండు. మళ్ళీ అందరు వచ్చి చూసారు నాతో పాటు. మా పని వాళ్ళు కూడా వచ్చారు. మరి ఎవరు అడ్డు రాలేదేగా? అక్కడే నుంచొని ఉన్నారు. ఎవరు అడ్డు రాలే. సున్ని కట్టాక ఇట్లా ఏమన్నా ఫ్యాన్ కట్ట ఉంది ఉందా? దానికి ఎవరు తగిలిచ్చింది? కడ్డీకి మా డాడీ. ఖమ్మం జిల్లాలో మనీషా అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. మే 14వ తేదీన ప్రాణాలు విడిచింది. 4 రోజుల కిందట ఉరి వేసుకుని ఆత్మహత్య యత్నం చేసిందని అత్తింటి వాళ్లు చెప్పారు. తర్వాత ఆమెను పుట్టింటికి వాళ్లు తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమెను అదనపు కట్నం కోసమే అత్త, భర్త, ఇతర కుటుంబ సభ్యులు కలిసి కొట్టి ఉరివేశారని మనీషా బంధువులు ఆరోపిస్తున్నారు. వాళ్ళమ్మ చనిపోయింది సార్. వాళ్ళమ్మ చనిపోయింది. మీరేమవుతారు? మేనమామను అవుతాను. వాళ్ళమ్మ చనిపోయింది. అన్ని రకాలుగా ఆ పిల్లలకి మంచి దారి దొరకాలి, దానికి తగ్గ శిక్ష కూడా పడాలండి. వాళ్ళ అమ్మని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, మొత్తం వివరాలుగా ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్క విషయం క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ అమ్మని ఎందుకు చంపాడో కూడా తెలుసుకొని తగిన న్యాయం జరగాలి. మా పిల్లలు ఇద్దరు అన్యాయం అయిపోయారు. ఇద్దరు చిన్న పిల్లలు, మీరే చూస్తున్నారుగా ఎంత ఉన్నారు పిల్లలు. వాళ్ళకి దిక్కేవారు సార్. ఎవరిని తీసుకొచ్చుకోవాలి సార్. నా మ్యాన్ కాల్ నుంచి పంపించాము ఊరు, అక్కడ సేఫ్టీ లేదు పిల్లలకి. పిల్లలిద్దరు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పెనుపాక గ్రామానికి చెందిన సురేష్ కు, కొనిజర్ల మండలం పెద్ద గోపతికి చెందిన మనీషాకు 7 ఏళ్ల కిందట పెళ్లైంది. వీళ్లకి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే గత కొంతకాలంగా మనీషాకు, శ్రీనివాస్ కు మధ్య గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు కొట్టడంతో పుట్టింటికి కూడా వచ్చినట్టు తెలుస్తోంది. గత 4 రోజులుగా కూడా ఆమె అత్తింటి వాళ్లు భర్త, అత్తతో పాటు బావ, తోటి కోడలు చిత్రహింసలకు గురిచేశారని ఆమె బంధువులు చెప్తున్నారు. కర్రతో కాళ్లు కూడా విరగ్గొట్టి ఉరివేసి చంపారని బోర్న విలపిస్తున్నారు. పేరు శృతి, మాది పెద్దగోప్తి గ్రామం. ఇప్పుడు చనిపోయినామో మా పిన్ని కూతురు. అయితే ఏమైందంటే అసలు గొడవ కట్నం డబ్బుల కోసం బాగా ఇసుకిస్తుండు. మా పిన్ని వాళ్ళు పెట్టిన తాడు కానీ అవి కానీ బ్యాంకులో పెట్టారంట. వాటి కోసం 3,000 కోసం, ప్రతి ఒక్క రూపాయి కోసం బాగా కొట్టేవాడు. పోయినసారి కొట్టినప్పుడు కూడా ఆ దెబ్బలతో వచ్చింది. పంపిమని చెప్పారు అప్పుడే. అయితే ఒక వారం రోజులు మా ఇంట్లోనే ఉండి బ్రతిమలాడి తీసుకొని పోయిండు, మంచిగా ఉంటాడని చెప్పి. అయితే ఆ రోజు నైట్ ఏడ్చుకుంటూ మాకు ఫోన్ చేసింది. నన్ను బాగా కొడతండు, పిల్లల్ని గుంజుకొని నన్ను బయటికి పంపించాడు, నన్ను బాగా వేధిస్తుండు, ఇంట్లోకి రానియట్లేదని ఫోన్ చేసింది. పసి వయసులోనే అమ్మను కోల్పోయిన ఆ పిల్లల దృశ్యాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. అమ్మ కావాలి అంటూ ఆ పాప ఏడవడం కలిచివేస్తోంది. పిల్లలకు న్యాయం చేయాలని, మనీషాను చంపిన భర్త, అత్త, తోటి కోడలు, బావల్ని కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. పిల్లగాళ్ళండి మరి 7 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి. ఏ బాధలో పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పుడు పిల్లనే ఎంత పత్తిపెట్టి తోలినా ఆయన చూసుకోవటం జాగ్రత్త తప్పిండు. ఆయన ఆగం చేసిండు, చంపేసిండు ఆయన. ఇప్పుడు ఈ పిల్లల్ని కూడా మరి ఆయన ఒక దారికి తెచ్చుకోవాలంటే ఆయనకున్న ఆస్తిలో ఆ పిల్లలకు పెట్టుకోవాలి, ఆ పిల్లల్ని పోషించుకోవాలి. ఈ పిల్లల్ని చదువుకోవటానికి మరి ఎవరికి ఆడికైతే మేము పంపియం. శిక్ష ఉండదు ఆడికి పోతే. ఇక్కడే అమ్మమ్మ, తాతయ్య పెంచుకుంటారు. వీళ్ళ భవిష్యత్తు కోసం, వీళ్ళ ఆహారం కోసం మరి వీళ్ళకి అండగా ఆయన అయితే ఉండడో పోషించడు. ఆయన చదువులు మరి ఆహారం పెట్టడానికి, బట్టలు ఇవన్నీ కావాలంటే మరి ఆయనకున్న ఆస్తిలోనే ఆ పిల్లల పేరు చేయాలి.
మనీషా ఒకరే కాదు, చాలా మంది మహిళలు అత్తింటి తీవ్ర వేధింపులకు మనోవేదనకు గురవుతున్నారు. కట్టుకున్న భర్త చేతిలో చిత్రహింసల్ని అనుభవిస్తూ పిల్లల ముఖాలను చూస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. దీనిపై మీరేమంటారో కూడా కమెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.